కార్యదర్శి నాగబాబు కామెంట్స్ ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడించడానికి వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని నాగబాబు ఆరోపించారు. పిఠాపురంలో అరాచకాలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని, పవన్ పై దాడులు చేయడానికి వ్యూహాలు రచిస్తున్నారని అన్నారాయన. అందుకోసం రాయలసీమ నుంచి రౌడీ మూకలను దింపారని కూడా తెలిపారు. పవన్ ను ఎలాగైనా కూడా ఓడించడానికి దాడిశెట్టి రాజా, మిథున్ రెడ్డి, కన్నబాబు, ముద్రగడ పద్మనాభం, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నానా తంటాలు పడుతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి మిథున్ రెడ్డి గారు, దాడిశెట్టి రాజా ఇలాంటి కొంతమంది వ్యక్తుల్ని ఇక్కడ ఉంచి ఎట్లయినా సరే పవన్ కళ్యాణ్ గారి అపజయానికి పాటుపడాలి, ఆయన ఓడించాలని చెప్పి పంపించారు. కొత్తగా మాకు స్థానికులు ఇన్ఫర్మేషన్ ఏంటంటే మిథున్ రెడ్డి వల్ల కూడా కావట్లేదు. సో కడప నుంచి కొంతమంది గూండాలని, కొంతమంది రౌడీలని పిఠాపురానికి పంపించినట్టు మాకు సమాచారం వచ్చింది. సో మీరు ఎంతమంది వస్తారో రండి, ఇక్కడ మేము రెడీగా ఉన్నాం, మా పిఠాపురం ప్రజలు రెడీగా ఉన్నారు. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరం ఉందో మా ఇంటికి మీ ఇల్లు కూడా అంతే దూరం ఉంది. పంపించండి, ఎంతమంది పంపిస్తారు గూండాలు. ఇక్కడ వాళ్ళు ఎలా ఫేస్ చేయాలో మా మెకానిజం మాకుంది, మా పిఠాపురం ప్రజల సపోర్ట్ మాకుంది. సో మీరు మర్యాదగా ఉంటే మేము మర్యాదగా ఉంటాం, మీరు దారి తప్పితే మాకు వేరే ఆప్షన్ లేదు. బీ కేర్ఫుల్. మరోవైపు పిఠాపురం ఎవరొస్తారో రండి, మేము కూడా సిద్ధంగానే ఉన్నామని నాగబాబు అన్నారు. మాపై దాడులకు పాల్పడితే మా ఇంటికి మీ ఇళ్ళు ఎంత దూరమో మీ ఇంటికి మా ఇళ్ళు కూడా అంతే దూరమని గుర్తుంచుకోవాలని సూచించారాయన. అటు గూండాలకు, దోపిడీదారులకు భయపడమని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. జనసేన నాయకుల ఆరోపణలను వైసీపీ నేతలు అంతే ధీటుగా ఖండిస్తున్నారు. ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారని విమర్శిస్తున్నారు. ఎవరు ఎన్ని మాట్లాడినా కూడా వైసీపీ ప్రభుత్వం చేసిన సంక్షేమ కార్యక్రమాలే పవన్ కళ్యాణ్ ను ఓడిస్తాయని వారు అంటున్నారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి. ఇటు నాగబాబు పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ గా కూడా కామెంట్స్ చేయడం జరిగింది. పిఠాపురంలో వైసీపీ మూకలను పెట్టి పవన్ కళ్యాణ్ పై దాడి చేసే ప్రయత్నం చేస్తుందంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇక వైసీపీ శ్రేణులు కూడా ఆధారం లేని కామెంట్స్ చేయవద్దంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. దీన్ని ఎలా చూడాలంటారు? ప్రెజెంట్ అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ సత్తాజ్. కాకినాడ జిల్లా పిఠాపురంలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయాలు వాడివేడిగా సాగుతున్నాయి. నిన్న జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు చేసిన కామెంట్స్ ఆ పార్టీలో మరింత సంచలనం రేకెత్తించాయని చెప్పాలి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఓడించేందుకు ఇప్పటికే పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు, చేబ్రోలు, పిఠాపురం 3 మండలాల్లో కూడా 3 ప్రత్యేకమైన ప్రజాప్రతినిధులు, అధికారులు కావచ్చు, మంత్రులు ప్రత్యేకంగా అక్కడ నిర్మించారు. ఖచ్చితంగా అక్కడ పవన్ కళ్యాణ్ని ఓడించే దిశగా వీళ్ళందరూ కూడా పనిచేస్తున్నారు. అంటే గొల్లప్రోలుకు వచ్చి దాడిశెట్టి రాజా, పిఠాపురంకి వచ్చి మిథున్ రెడ్డి, అలాగే చేబ్రోలుకు వచ్చి కురసాల కన్నబాబు, వీళ్ళు 3 కూడా పనిచేస్తున్నారు. వీళ్ళందరితో పాటు పవన్ కళ్యాణ్ ఓడించేందుకు ముద్రగడ పద్మనాభం కూడా వీళ్ళతో పాటు కలిసి మొత్తం అందరూ కూడా పార్టీలో సీనియర్ నేతలందరూ కూడా కలిసి ఎట్టి పరిస్థితుల్లో కూడా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ని గెలవనీయకూడని ప్రయత్నం తీవ్రంగా చేస్తున్నారు. దాంతోపాటు దీనికి సంబంధించిన ఒకవేళ అవసరమైతే ఇంటికి ఎంత ఖర్చు పెట్టినా సరే, ఇప్పటికే అన్నారు పవన్ కళ్యాణ్ ప్రతి ఇంటికి ₹1,00,000 ఓటుకు ₹1,00,000 ఇచ్చే పరిస్థితి కూడా కొనసాగుతుందని చెప్పారు. ఈ నేపథ్యంలో డబ్బుకు సంబంధించి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చూసుకుంటారనే ఒక ఆరోపణలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మొన్న జరిగిన నామినేషన్ కార్యక్రమంలో వచ్చిన ర్యాలీని చూసిన తర్వాత మొత్తం మాత్రం ఒక రకమైన పండుగ వాతావరణం కొనసాగుతుందని చెప్పాలి. అయితే నిన్న నాగబాబు మాత్రం ఒక సంచలనమైన కామెంట్స్ చేశారు. ఎప్పటిదాకా ఎన్ని కుట్రలు చేసినా కానీ పవన్ కళ్యాణ్ ధీటుగా ఢీకొడుతూనే వచ్చారు. మీరు ఎంతమంది రంగంలో దిగినా కానీ పవన్ కళ్యాణ్ పిఠాపురం ప్రజలు వెనకాల ఉన్నారు, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గెలిపిస్తారు అని చెప్పారు. అయితే నిన్న మాత్రం ఒక సంచలనమైన ఆరోపణలు చేశారు. ఇప్పటిదాకా ఇక్కడ ఉన్న రాజకీయ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ ఢీకొట్టడానికి సరిపోవట్లేదు. దీనికి సంబంధించి కడప నుంచి ప్రత్యేకంగా ఒక 50 మంది గ్యాంగ్ దింపారు. వీళ్ళలో మట్టి మాఫియా, శాండ్ గ్యాంగు, అలాగే గంజాయి బ్యాచ్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. వీళ్ళందరినీ పిఠాపురంలో దింపి అల్లర్లు సృష్టించేందుకు కొన్ని చోట్ల దాన్ని తీసుకొచ్చి జనసేన మీద, పవన్ కళ్యాణ్ మీద నెట్టి బురద జల్లాలే ప్రయత్నం చేస్తున్నారు. దాంతోపాటు పవన్ కళ్యాణ్పై భౌతికంగా దాడులు దిగే అవకాశం కూడా ఉందని చెప్పి నాగబాబు చాలా సంచలనమైన కామెంట్స్ చేశారు. అయితే దాంతోపాటు ఆ కామెంట్స్ చేయడంతో పాటు ఈయన వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఎందుకంటే ఎంతమంది వస్తారు రండి చూద్దాం, మేము కూడా పిఠాపురంలో ఉంటాం, పిఠాపురం ప్రజలు మా వెనకాల ఉన్నారు, మీ ఊరికి మా ఊరు ఎంత దూరమో మా ఊరికి మీ ఊరు కూడా ఎంత దూరం, మీరు అటాక్ చేయాల్సి వస్తే కనుక మేము కూడా చూస్తూ ఊరుకోమన్నట్టుగా ఇండైరెక్ట్గా మేము కూడా సమాధానం చెప్తున్నట్టుగా నాగబాబు అయితే
చాలా సూటిగా కామెంట్ చేశారు. అయితే ఈ విషయంపై మాత్రం వైసీపీ శ్రేణులు మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఖచ్చితంగా అటువంటి పరిస్థితులు ఏమి ఉండవు, ఎవరు రాలేదు, పవన్ కళ్యాణ్ లేనిపోయి ఊహించుకున్నారని చెప్పి వైసీపీ నేతలు అన్నారు. ఖచ్చితంగా జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలే మా పార్టీకి శ్రీరామ రక్ష. ఖచ్చితంగా ఇక్కడ పిఠాపురంలో వైసీపీ జెండా ఎగురుతుంది, పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఓడిపోతున్నారని చెప్పి వైసీపీ నేతలు చెప్తున్నారు. ఏది ఏమైనా కానీ ఆరోపణలు ప్రత్యారోపణలతో పిఠాపురం ప్రతిరోజు కూడా వార్తల్లో ఉంటుంది. దానికి తోడు ఈ రోజు షెడ్యూల్ చూసుకుంటే సాయంత్రం 3 గంటల ప్రాంతంలో అరుణ్ తేజ్ వచ్చి ఇక్కడ పవన్ కళ్యాణ్ తరపున 3 గ్రామాల్లో 3 మండలాల్లో కూడా రోడ్ షో నిర్వహించబోతున్నారు. అక్కడే చిన్న చిన్న కార్నర్ మీటింగ్ కూడా పెడుతున్నారు. మొత్తం మీద పిఠాపురం కాన్స్టిట్యున్సీ చూసుకుంటే అటు పవన్ కళ్యాణ్ తోను, ఇటు నాగబాబు కావచ్చు, మెగా ఫ్యామిలీ సభ్యులు కావచ్చు, అలాగే వైసీపీ నేత రాడౌడ్ కావచ్చు, మొత్తం పిఠాపురం నియోజకవర్గంలో ఒక రాజకీయంగా వాతావరణం చాలా వేడివిడిగా కొనసాగుతుందని చెప్పొచ్చు అంతా. అయితే రాజేష్ ఇటు చూస్తే వైసీపీ పార్టీ పెద్దలు మాత్రమే అంటే ఈ మూకలను రెచ్చగొడుతున్నారు, ఇటు పవన్ కళ్యాణ్ మీద కావాలనే దాడికి ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా పేర్లతో సహా ఇటు నాగబాబు మెన్షన్ చేయడాన్ని మనం ఎలా చూడాలంటారు? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఫస్ట్ నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గంజాయి బ్యాచ్లకు, బ్లేడ్ బ్యాచ్లకు అడ్డాగా మారిపోయింది. ఉద్యోగాలు కల్పించే నిరుద్యోగ ఆంధ్రప్రదేశ్ మారింది. నిరుద్యోగ యువతంతా మాత్రం పట్టుబోతుంది. దేశంలో ఏ మూల ఎక్కడ గంజాయి పట్టుబడ్డా దాని మూలాలు ఏపీ నుంచి వెళ్తున్నాయని చెప్తున్నారు. ఇటీవల కాలంలోనే పిఠాపురంలో, కాకినాడ పోర్టులో వేలాది కోట్ల రూపాయల డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఈ నేపథ్యంలో యువతంతా కూడా పక్కదారి పట్టిపోతుంది. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఓడించేందుకు కొంతమంది యువతను వాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే గంజాయి అంతా కూడా పిఠాపురంలో చాలా వరకు గంజాయి చేర్చారు. ఆ గంజాయి బ్యాచ్లని రంగంలో దింపి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ చేపట్టిన సభలు కావచ్చు, రోడ్ షోలు కావచ్చు, డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి ప్రయత్నాలన్నీ, కుట్రలన్నీ పండుతున్నారు. ఎలా అయితే పవన్ కళ్యాణ్ అడ్డుకోగలము, అన్ని రకాల ప్రయత్నాలు, అన్ని రకాల పావులు కదిపే ముందుకు వెళ్తున్నారు. ఖచ్చితంగా వాటన్నిటిని ఖచ్చితంగా ఎదుర్కొంటూ వాటన్నిటిని ఢీ కొడతాం. ఒకవేళ నిజంగా వాళ్ళు దాడి దిగబడితే కనుక మా కార్యకర్తలు కూడా తక్కువగా అంత సులభంగా ఏమి విడిచిపెట్టం. దాంతోపాటు ముఖ్యంగా చెప్పాలంటే పిఠాపురం నియోజకవర్గ ప్రజలంతా కూడా జనసేన వైపు ఉన్నారు, పవన్ కళ్యాణ్ వైపు ఉన్నారు. ఖచ్చితంగా ప్రజలే మమ్మల్ని కాపాడుకుంటారు. అటువంటి పరిస్థితి వస్తే మేము కూడా చేతులు ముడుచు కూర్చోమని చెప్పి నాగబాబు కామెంట్స్. అంటే ఆ రకమైన పరిస్థితి పిఠాపురంలో ఉంది కనుక ఈ రకంగా చేస్తున్నానని చెప్పి నాగబాబు చెప్తారు. అంటే మిగిలిన కాన్స్టిట్యున్సీలో మాత్రం పిఠాపురం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 3 స్థానాల నుంచి జనసేన పోటీ చేస్తుంది. అయితే ఆ మిగతా స్థానాల్లో ఇంత అలజడి లేదు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ మీద పిఠాపురంలో జరుగుతున్న ఏదైతే ఉన్నాయో ఈ ఆరోపణలు కావచ్చు, కుట్రలు కావచ్చు, అన్నీ కూడా ఎక్కువగా ప్రతిరోజు కూడా తెర మీదకి వస్తున్న అంశం. సో ఈ నేపథ్యంలోనే వాటన్నిటిని ఖండిస్తూ, వాటన్నిటిని ఢీకొడుతూ నిన్న నాగేంద్రబాబు ఈ రకమైన కామెంట్స్ చేశారనుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజేష్.